హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా 15 నిమిషాల్లో మనం సోయా బిర్యానీ అంటే మిల్ మేకర్ బిర్యానీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది చేయాలన్నా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటాయి. అట్లా కాకుండా సోయా బిర్యానీ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అట్లాగే 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఫుల్ వీడియో చూసిద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని అందులో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలైనా సరిపోతుంది. వేడి నీటిలో మిల్ మేకర్ మొత్తం తడిసేలా చూసుకోవాలి. ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చూడండి మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ కానీ నార్మల్గా ఏదైనా గిన్నె కానీ పెట్టుకోవచ్చు. కుక్కర్లో చేస్తే మంచిగా వస్తుంది. కుక్కర్ వేడెక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. తక్కువగానే వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ అవసరం లేదు. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఆలుని మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వీటిని వేగనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయిస్తే మంచిగా వేగిపోతాయి. ఒకసారి మూత తీసి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో నానబెట్టిన మిల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని మిల్ మేకర్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి సగం కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. పెరుగు కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించి ఒకసారి మూత తీసి ఇట్లా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి తక్కువే వేసాం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కారం వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అయినా సరే, లేకపోతే నార్మల్ రైస్ అయినా సరే ఇందులోకి వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఈ రైస్ కూడా ఇందులో కలిసే విధంగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాల పాటు కొద్దిగా రైస్ కూడా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను, దానికి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మరీ మెత్తగా అవ్వకుండా, మరీ పుల్లలు పుల్లలుగా లేకుండా ఉండేలా చూసుకుంటున్నాను. లాస్ట్లో ఇందులోకి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కరెక్ట్గా ఉడికిపోతుంది. అందులో ఉన్న ఆవిరికి మంచిగా రైస్ ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడికించకూడదు, అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్గా మజ్జిగ చారు అయితే చాలా బాగుంటుంది. చల్లచారని కూడా అంటాం మేమైతే. గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 4 వేస్తే సరిపోతుంది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి, కొంచెం పసుపు వేయాలి. తర్వాత లాస్ట్లో ఇంట్లో మనం పెరుగు తోడుపెట్టి చల్ల చేసుకొని ఇందులో పోసినా సరే, బయట నుండి తెచ్చుకున్న ప్యాకెట్ చల్ల వస్తుంది కదా, అదైనా సరే కట్ చేసుకొని ఇందులోకి పోసుకుంటే చల్లచారు అయితే తయారైపోతుంది. కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, ఒకసారి ఇట్లా చూస్తే మిల్ మేకర్ అలకగా ఉంటుంది కాబట్టి పైకి వస్తుంది. కాబట్టి ఒకసారి అడుగు నుంచి ఇట్లా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ మిల్ మేకర్ బిర్యానీ వేడిగా ఉన్నా సరే, చల్లగా ఉన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.